నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలంటూ ఎక్కువగా ఉండేవి. మన తాత ముత్తాతలు చేతి వృత్తులు, చేతి పనులంటూ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. రోజువారీకి శారీరక శ్రమ అంటూ ఎక్కువగా ఉండేది కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. టెక్నాలజీ వచ్చేసింది, కంప్యూటర్లు వచ్చేసాయి, పని సులభతరం అయింది. కానీ శారీరక శ్రమ బొత్తిగా లేకుండా పోయింది. ప్రస్తుతం 90% మంది కూర్చొని పనులు చేస్తూ ఉన్నారు. దాదాపు 10 గంటల పాటు కూర్చొని ఎక్కువగా పని చేస్తూ ఉన్నారు. పైగా నైట్ షిఫ్ట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీని కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలంటూ ఎదుర్కొంటూ ఉన్నారు. రోజు ఎంతో కొంత శారీరక శ్రమ ఉండవలసిందే అంటూ డాక్టర్లు అంటున్నారు. రోజుకు 8 గంటల కంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి భవిష్యత్తులో అనేకమైన ఆరోగ్య సమస్యలంటూ వస్తూ ఉంటాయంట. 8 గంటల కంటే ఎక్కువగా కూర్చొని పనిచేస్తే వెన్నుముక ఆకారం అంటూ మారిపోతూ ఉంటుందంట. వైద్య నిపుణులు అంటూ ఉన్నారు. వెన్నుముక కండరాలు బలహీనపడుతూ ఉంటాయి. పొట్ట, ఛాతీ దగ్గర ఉండే కండరాలు కూడా పట్టుత్వం అంటూ తగ్గిపోతూ ఉంటుంది. ఆ భాగాల్లో రక్త సరఫరా అంటూ సరిగ్గా జరగక వెన్నుముక ఆకారం మారుతూ ఉంటుందంట. దాంతో వెన్నునొప్పి అంటూ మొదలవుతూ ఉంటుంది. కంటి చూపు కూడా మందగిస్తూ ఉంటుంది. తలనొప్పి తరచూ వస్తూ ఉంటుంది. కొన్నాళ్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంటూ ఎక్కువగా ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. డాక్టర్లు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల బీపీ వస్తుందని, దాంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి అంటూ పెరిగిపోతూ ఉంటుందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఫలితంగా హార్ట్ అటాక్ ముప్పు పెరుగుతూ ఉంటుందంట. ఎప్పుడో ఒకప్పుడు గుండెపోటు వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల ఇక అనేకమైన రకాల జబ్బులంటూ వస్తూ ఉన్నాయి. కాళ్ళలోని రక్తనాళాలు, రక్త సరఫరా అంటూ సరిగ్గా జరగదు. రక్తం కూడా గడ్డగడుతూ ఉంటుంది. క్రమంగా బరువు కూడా పెరుగుతూ ఉంటారంట. శరీరంలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది. కండరాలు, ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి. జీర్ణాశయ వ్యవస్థ కూడా దెబ్బతింటూ ఉంటుందంట. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాక అస్తవ్యవస్థలు పడుతూ ఉంటారని, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి రాత్రుల్లో కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదు. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే జస్ట్ కూర్చొని ఓ అరగంట పాటు తేలికపాటు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే అనారోగ్యాలంటూ మన దరికి చేరవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి.